2014లో ఉన్నటువంటి మా జనాభా 2024లో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. ఇదెక్కడి విచిత్రమో మాకు అర్థం కాలేదు. మేము అడిగినాం, ఏం చెప్పింది మీ డెడికేటెడ్ కమిషన్, మాకు రిపోర్ట్ కావాలనంటే ప్రభుత్వ ప్రకటన మాత్రమే ముఖ్యమంత్రి గారు చదివిండ్రు. దీంట్లో ఏమున్నదని, అసలు మీరు ఏం చేసిండ్రు, ఉన్నటువంటి సంఖ్య ఎంత, ఏ రకంగా తగ్గిండ్రు, ఏ జిల్లాలో తగ్గిండ్రు, అసలు అసెంబ్లీలో ఏది కూడా సభ్యులకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారు అనంటే ఆ యొక్క డాటాని మేము బహిర్గతం చేయలేము అని చెప్తారు. అసలు బహిర్గతం వ్యక్తిగత వివరాలు అడగలేదు కదా. ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగత వివరాలు అడిగితే వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లున్నట్టు. ఈ రాష్ట్రంలో చేసినటువంటి మేము సర్వేని అడిగినాం కదా, ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత ఉన్నారో చెప్పమన్నాం కదా, దేని ఆధారంగా తగ్గినో చెప్పమన్నాం కదా. దానికి సమాధానం ఇవ్వకుండా లేని లెక్కలు ఎక్కడికి వెళ్ళో తెప్పించి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు. మేము చెప్పినాం 2014లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారికంగా ఎంసీఆర్ వెబ్సైట్లో అధికారికంగా ఈ యొక్క కాగితాలన్నీ అందుబాటులో ఉన్నది, డాటా అంతా కూడా అందుబాటులో ఉన్నది. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారనంటే అది అథెంటిక్ కాదు అని అంటారు. ఒక ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నటువంటి కాగితాలు అథెంటిక్ కాకపోతే ఇక ఏం సమాచారం అథెంటిక్ అవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాల. ఈ రకంగా ఎస్సీలను కూడా తగ్గించి చూపించారు. ఘోరం ఏంటంటే ఒక పక్క ఎస్సీ సోదరులు ఈ యొక్క వర్గీకరణ అమలైపోయింది, ఎవరి వాటా మేము తీసుకుంటామన్న ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఎస్సీలకు సంబంధించినటువంటి సంఖ్యను కూడా తగ్గించి చూపించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇది ఎవరి ప్రయోజనం కొరకు మీరు తగ్గించిండ్రు? బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది, ఎస్సీల సంఖ్య ఎందుకు తగ్గింది? మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళ సంఖ్య ఎట్లా పెరిగింది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇదేదో 75-80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీసీలు ఈరోజు కాదు, చైతన్యవంతులైనరు బీసీలు. మీరు ఎక్కడ ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారో, ఎక్కడ ఏ రకంగా మమ్మల్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారో అడుగడుగున బీసీలు అన్ని విషయాల్ని గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పది. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. చిల్లి గవ్వ కూడా లేదు. ఎంబీసీ కార్పొరేషన్లో కేటాయించిన 1,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయలేదు, 1% మాత్రమే ఖర్చు చేసిందంటే దానికి సమాధానం లేదు. ఏమైనా ఫెడరేషన్లు అన్నీ కూడా ఇచ్చింది కదా, ఏ ఒక్క ఫెడరేషన్ కూడా ఫంక్షన్లో ఎందుకు లేదు అని అంటే దాని మీద సమాధానం చెప్పరు. మా ఆత్మగౌరవ భవనాలని చెప్పారు కదా, ఈ ఊరి చివరిలో మాకు స్థలాలు ఇచ్చింది కదా బిల్డింగ్ల కొరకు, ఏమైనా శ్మశాన వాటికల తీరు కనిపిస్తున్నాయి, వాటికి సంగతి ఏంది అని అంటే ప్రభుత్వం సమాధానం చెప్పదు. నేను ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. చివరిగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, పార్టీ పరంగా 42% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. దాని కొరకు శాసనసభ సమావేశం కావాలన్నా? మీ గాంధీ భవన్లో మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుండే కదా. మీ పార్టీ పరంగా 42 ఇస్తారా, 52% ఇస్తారా, మీరు గాంధీ భవన్లో కూర్చుంటే సరిపోతుండే. దానికి శాసనసభ వేదిక చేసుకొని చెప్పాల్సినటువంటి పని లేకుండే. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు మిగతా చాలా విషయాలు చెప్పారు కదా, కామారెడ్డిలో చెప్పినటువంటి బీసీ డిక్లరేషన్ను, ఆర్థికమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి, సామాజికమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు బీసీల వెనకబాటుతనం మీద మీరు చేస్తానన్న వెనకబాటుతనాన్ని దూరం చేస్తామని చెప్పినటువంటి హామీలన్నీ ఇంకా ఏమీ కూడా మొదలు పెట్టలేదు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్లకు చిల్లి గవ్వ సాయం లేదు. ఏ రకంగా బీసీల బతుకులు మారుస్తారో మేము గొప్పగా ఆశపడ్డాం. నిన్న శాసనసభ సమావేశం సందర్భంగా ఎక్కడ బీసీలను ఆదుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని మేము గొప్ప ఆశతోని శాసనసభకు వచ్చినాం. కానీ నిన్న ప్రభుత్వం నుంచి ప్రకటన విన్న తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. అదే పంతాన్ని ఎంచుకున్నది. ఏ రకంగానైతే గతంలో ఉదయపూర్ డిక్లరేషను కాంగ్రెస్ పార్టీ చేసి బీసీల్ని మోసం చేసిందో
అదే రకంగా కామారెడ్డి డిక్లరేషన్ చేసి కూడా నిన్న శాసనసభలో చివరికి మాతోనేమి కాదనే చేతులు ఎత్తేసే విధంగా ఈరోజు మా పరిధి దాటిపోయింది, మేము ఇచ్చినటువంటి హామీ పూర్తి అయిపోయింది అనే విధంగా నిన్న శాసనసభలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినారు. 119 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఈ సభలో ఒక బీసీ ఎమ్మెల్యే మాట్లాడితే ఎందుకు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. ఇచ్చినటువంటి సమయంలో కూడా మేము మా పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని చెప్తామనంటే నలుగురు లేచి అడ్డగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా అడగడుగున బీసీలను అవమానపరుస్తూ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోక ఏ రకంగా మీరు బీసీలను ఆదుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలా. అనుకున్నది కాంగ్రెస్ పార్టీ కేవలం మేము మాటిస్తే హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని చివరికి మోసం చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీ భ్రమపడుతున్నదేమో. కానీ బీసీ తెలంగాణ బీసీ సోదరులారా, ఒక్కసారి ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకోండి. ఇక మనం జాగృతం కాకపోతే ఇక మనకు భవిష్యత్తు లేదు. ఈ రకంగా ఇచ్చినటువంటి మాటని తప్పినటువంటి పార్టీలని ఏం చెయ్యాలనో మన చేతిలో ఉన్నటువంటి ఓటు అనే ఆయుధం ద్వారా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా నా బీసీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.